అంగీకరించడమే. ఓకే, అంటే యేసుక్రీస్తు అంటే దేవుడు కాదు, దేవుడి అంశతోటి వచ్చినటువంటి వ్యక్తి. దేవుడు నరావతారిగా వచ్చాడు. దేవుడే నరావతారిగా వచ్చాడు, మనుషుల లెక్క వచ్చాడు. గాడ్ ఇన్కార్నేట్ అని పిలుస్తాం. దేవుడు నరావతారిగా వచ్చాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరిస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే ఆ దేవుని ఎవరు చూడలే. ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరిస్తే దేవుని చేరినట్టే అనేటువంటి మాట అది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మితే ఇక దేవుడి దగ్గరికి మనం నమ్మాము అంటే దేవుని నమ్మేశాం. యేసు ప్రభువులో ఉన్నామంటే పరలోకంలో ఉన్నాం. పరలోకం అంటే మరణాంతర లోకం, దేవుడు ఉండే లోకం. రైట్, మరణాంతరం దేవుడు ఉండే లోకం. దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు. దేవుడు మాత్రమే ఉంటాడా? దేవుడు, దేవదూతలు మనకంటే ముందు మరణి